వద్దు సంజన సంజన సంజన. ఏం చేస్తున్నారు? అదే అత్తయ్య. నైనా అత్తయ్య అత్తయ్య. నైనా నైనా ఇక్కడున్నానమ్మా. అది లోపల చదువుకోకుండా ఏంటి గోలా? గోల కాదమ్మా, భక్తి. చదువుకోవడానికి ముందు భక్తి పాటలు వింటే ఏకాగ్రత పెరుగుతుందని పాటలు వింటున్నాం. మరి నాకు వేరే పాటలు వినిపించాయి. అవా అవి అవి అనుకోకుండా ప్లే అయిపోయాయమ్మా, అంతే. నిజమే అత్తయ్య. సరే, నేనేమన్నా చెప్తే నమ్మవు గాని నీ మేనకోడలు చెప్తే మాత్రం నమ్ముతావు. తను నా మనసు నొప్పించే పని చెయ్యదు కాబట్టే తనని నేను నమ్ముతాను. సర్లే, ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి, కొంచెం ఫోకస్ పెట్టి చదవండి. అమ్మా, నైట్ బర్త్డే పార్టీ ఉంది, మేం వెళ్తాము. ఆహా, అక్కర్లేదు. నైట్ పార్టీస్కి అలౌ చేయనని నీకు తెలుసు కదా. అంతగా వెళ్ళాలనుకుంటే రేపు వాళ్ళ ఇంటికి వెళ్ళి విష్ చేసిరా. అడుగుతాను. అత్తయ్య ప్లీజ్ అత్తయ్య, తను మా క్లోజ్ ఫ్రెండ్. మేం వెళ్ళకపోతే తన బర్త్డే కూడా చేసుకోనంటుంది. అంత మంచి ఫ్రెండ్ పిలిచాక వెళ్ళకపోతే గిల్టీగా ఉంటుంది అత్తయ్య. కాదనకత్తయ్య, నిజం. త్వరగానే అలా వెళ్ళి త్వరగా ఇలా వచ్చేస్తాం. ప్లీజ్ అత్తయ్య, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఓకే ఓకే ఓకే, నువ్వు చెప్తున్నావు కాబట్టి పంపిస్తున్నాను. లేట్ అయితే మాత్రం నేను అస్సలు ఊరుకోను. నువ్వు చెప్పిన టైంకి వచ్చేస్తామమ్మా. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అత్తయ్య. సరే సరే సరే, ఇప్పుడు కాసేపు చదువుకోండి. అమ్మయ్యా, అత్తయ్య ఎక్కడ ఒప్పుకోదు అని టెన్షన్ పడ్డాను. నువ్వు చెప్తే ఒప్పుకుంటుందని చెప్పానా? ఇంకా నైట్ పార్టీలో ఫుల్ గా మీతో ఇలా స్ట్రిక్ట్ గా ఎందుకుంటున్నాను అంటే, నాకు జరిగింది మీకు ఎప్పటికీ జరగకూడదు అని మాత్రమే, కానీ మిమ్మల్ని కష్టపెట్టాలని కాదు. నమస్కారం బాబు. నమస్కారం. నమస్తే బాబు. నమస్కారం. నమస్కారం అయ్యా. నమస్కారం. నమస్తే బాబు. నమస్కారం. నమస్తే అయ్యా. నమస్కారం. చాలా బాగున్నాయమ్మా, ఇవి తీసుకో. నమస్తే బాబు. నమస్కారం బాబు. నమస్తే. ఏం సుబ్బయ్య, బాగున్నావా? వ్యాపారం అది బాగా నడుస్తుందా? అంతా మీ దయ బాబు. మీ అమ్మాయి పరీక్ష ఫీజు కట్టడానికి ఇబ్బందిగా ఉందని చెప్పావు కదా, ఇదిగో ఈ డబ్బు తీసుకుని కట్టే. ఇప్పటికే మీరు చాలా సాయం చేశారు. వద్దయ్యా. అలా అనకు. పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే వాళ్ళకి చదువు చాలా అవసరం. అది ఎట్టి పరిస్థితుల్లో ఆగిపోకూడదు. నువ్వేం మాట్లాడుకో, తీసుకో. ఇదిగో తీసుకో. ధర్మప్రభువులు, మీరు చల్లగా ఉండాలయ్యా. నేను కాదు, మా అక్క బాగుండాలని ఆశీర్వదించు. మా అక్క బాగుంటేనే నేను బాగుంటాను. అలాగేనయ్యా. ఆయు. మేం కష్టపడ్డం చూసి మీరు తట్టుకోలేరయ్యా. మీదెంత మంచి మనసు అయ్యా. సరే కానీ ఎన్నాళ్ళని ఇలా బరువులు మోస్తావు? నేను నీకొక తోపుడు బండి కొనిస్తాను, ఇక నీకే ఇబ్బంది ఉండదు, సరేనా? చాలా సంతోషం అయ్యా. పర్లేదు. ధరణి, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాము? రాయుడి గాని కలవటానికి. అమ్మో, మళ్ళీ ఆ మిర్చి ఆడకాడికా? అమ్మో, ఆ మిర్చి ఘాటు భరించడం నా వల్ల కాదు. ఒక పని చేయి, మిర్చి ఆడ బయట నన్ను పెట్టేసి నువ్వు వెళ్ళి మాట్లాడేసిరా.
ఏంటి నేను చెప్పేది వినపడుతుందా? ఆ, సరే. హే ధర్ని ధర్ని, అదిగో రాయుడు. ఎక్కడంజీ? అదిగో ధర్ని, అక్కడ చూడు. అదిగో అక్కడ. అలాగేనయ్యా. సరే ఉంటానమ్మా. ఇంకా ఏం చూస్తున్నావు? జల్దీ పోదాం పదా. అరే అయ్యో, అరే లేలే, ఇదిగో అమ్మాయి, అమ్మాయి చెప్పేది విను. బాబాయ్ ఇది కొంచెం అర్జెంటుగా కుట్టు. అమ్మాయి పనుంది, కొంచెం ఆగమ్మా. అరే 5 రూపాయలు ఎక్కువ ఇస్తాను, కుట్టివు బాబాయ్. సరే ఇవ్వు. బాబాయ్ జాగ్రత్తగా కుట్టు. అలాగే అమ్మా. కుట్టినట్టు అస్సలు తెలియకూడదు, కొత్తగా ఉండాలి. నమస్తే బాబు. నమస్తే. ఇదేంటి బాబాయ్, సరిగ్గా చేసివు. ఇదిగో. సరే ఉండమ్మా, చేసిస్తాను. ఇదిగో అమ్మా, ఇప్పుడు చూసుకో. 50 రూపాయలు ఇవ్వమ్మా. బాగానే కుట్టావు. ఇదిగో. ఇప్పుడు వేసుకోండి రాయుడు గారు. అయ్యో అయ్యో, ఏంటమ్మా ఇది? అయ్యో అయ్యో ఏంటమ్మా ఇది? వేసుకోండి, వేసుకోండి. లేమ్మా, అయ్యో పర్వాలేదు, ఏయ్, అమ్మాయి, వేసుకోండి రాయుడు అమ్మాయి, గారు, వేసుకోండి. అది కాదు. అయ్యో వద్దమ్మాయి, అమ్మాయి. ఏంటమ్మా ఇది? నా కష్టం గుర్తించి నాకెంతో సహాయం చేశారు. దాంతో పోలిస్తే ఇదెంత రాయుడు గారు? కల్మషం లేని మంచితనం చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది అమ్మాయి. సరే, నాకు అర్జెంట్ పనుంది, నేను వెళ్తున్నాను. రాయుడు గారు, ఏంటమ్మాయి? అది ఏదో చెప్పాలని చూస్తున్నాం, పర్వాలేదు, అదేంటో చెప్పేసే అమ్మాయి. ఏం లేదండి. మొన్న నేను కాలేజ్కి తోలుబొమ్మలు తీసుకెళ్తుంటే కొంతమంది అడ్డుపడి నన్ను కొట్టాలని చూస్తే మీరు అడ్డుపడ్డారు కదా. అవును, ఏంటి ఆ వెధవలు మళ్ళీ నేనేమైనా చేయాలని చూసారా? నన్ను కాదండి, మా ఇంటికి వచ్చి మా అమ్మా నాన్నని కొట్టి ఇంకెప్పుడు తోలుబొమ్మలు ఆడించొద్దని, లేదంటే చంపేస్తామని బెదిరించారంట.